రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనుంది. బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 2 ప్రముఖ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన బాధ్యతను మహిళా సంఘాలే కొనసాగించనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మొత్తం 1269 కోట్ల అంచనాతో 3 కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. విద్యార్థులకు అల్పాహారం, పాలు అందించేందుకు 720 కోట్లు సర్కార్ బడ్జెట్లో కేటాయించింది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు 500 కోట్లు కేటాయింపులు చేసింది. అంగన్వాడీ స్థాయిలోనే విద్యా పునాదిని బలోపేతం చేసేందుకు 49 కోట్లు కేటాయించారు. సర్కారు కేటాయించిన 720 కోట్లలో బ్రేక్ఫాస్ట్ కు 540 కోట్లు, పాల కోసం 180 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ నిర్ణయాల ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఉదయం పూట భోజనం చేయకుండా, కనీసం పాలు తాగకుండా, ఏది తినకుండా వాళ్ళు బడికి రావడం జరుగుతుంది. ప్రేయర్లో నిలబడితే కూడా 4-5 పిల్లలు మరి ఏదో రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. మేము గమనిస్తూనే ఉంటాం అవి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ పథకమని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మంది పేద పిల్లలు లబ్ధి పొందుతారని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి ఉదయం పిల్లలు బడికి వస్తారని, చాలా మంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే బడికి రావడం, అలసిపోవడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడడం వంటివి జరుగుతున్నాయని చెప్పారు. పథకాల నిర్వహణ వ్యయంలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కంటే ఉదయం అందించే అల్పాహారం తయారీ ఖర్చే అధికంగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్న భోజన ఫుడ్ కాస్ట్ కంటే అల్పాహారం ఫుడ్ కాస్ట్ ఎక్కువగా ఉందంటున్నారు అధికారులు. మధ్యాహ్న భోజనం కోసం 5వ తరగతి లోపున్న విద్యార్థులకు ₹6.78గా ధర నిర్ణయించారు. 6 నుండి 12వ తరగతి వరకు గల విద్యార్థులకు ₹10.17 ఇస్తున్నారు. అదే బ్రేక్ఫాస్ట్ కు వచ్చేసరికి 5వ తరగతిలోపు విద్యార్థులకు ₹11.50 ఉంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ₹13.50 చొప్పున ఇచ్చేందుకు ఖరారు చేశారు. ప్రాథమిక తరగతుల్లో ₹5, ఉన్నత పాఠశాలల్లో ₹2 చొప్పున బ్రేక్ఫాస్ట్ కంటే భోజనానికి తక్కువగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేయనుంది సర్కార్. జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.